ఫ్రెండ్స్ ఇప్పుడైందిన వార్త రేపటి నుండి వీటి ధర భారీగా పెంపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందుకంటే ముందుగా మీరు సమాచారాన్ని అయితే తెలుసుకోగలుగుతారు. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ వాహనదారులందరికీ కూడా బిగ్ షాక్ అయితే తగలనుంది. ఇక దేశవ్యాప్తంగా ఇవాళ అర్ధరాత్రి నుంచి టోల్ ఛార్జీలు సగటున 5% పెరగనున్నాయి. అయితే ఎంపీ ఎన్నికల సందర్భంగా ఛార్జీల పెంపు నిర్ణయాన్ని జాతీయ రహదారుల ప్రాధికారిక సంస్థ ఎన్హెచ్ఐఏ తాత్కాలికంగా వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఇక ఏప్రిల్ 1వ తేదీన టోల్ ఛార్జీలు పెంచుతున్నట్లు ఎన్హెచ్ఐఏ ప్రకటించింది. కాగా కేంద్ర జాతీయ రహదారులు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఛార్జీల పెంపు అంశాన్ని అయితే ఎన్నికల కమిషన్ వద్దకు తీసుకువెళ్ళింది. దీంతో ఎన్నికల కమిషన్ అంటే ఈసీ ఎన్నికల నేపథ్యంలో పెంపు నిర్ణయం వాయిదా వేయాలని ఎన్హెచ్ఐఏను ఆదేశించింది. దీంతో కొత్త ఛార్జీల పెంపు ప్రక్రియ అప్పటికి తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇక 7వ విడత పోలింగ్ కూడా పూర్తి స్థాయిలో ముగియడంతో దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఘట్టం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. దీంతో ఇంకా ఎన్నికల కోడ్ కూడా ముగిసిపోయింది. తాజాగా ఎన్హెచ్ఐఏ ఇవాళ అర్ధరాత్రి నుంచి కొత్త టోల్ ఛార్జీలు అయితే వసూలు చేయనుంది. ప్రస్తుతం ఉన్న ధరలు ఏవైతే ఉన్నాయో అన్నిటి మీద కూడా సగటున 5% రేట్లు అయితే కనుక ఈరోజు అర్ధరాత్రి నుంచి పెరగనున్నాయి.